Hello everyone, my name is Manoj. Today, day one of my 1000 days of challenge. నేను ఈ 1000 డేస్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డిప్లొమా ఫైనల్ స్టూడెంట్. బట్ నా గోల్ ఏంటంటే డిఎస్సి చేసి డిఎస్సిలో మెయిన్గా హైయెస్ట్ ప్యాకేజ్ నేను హెచ్చు చేయాలనేది నా గోల్. బట్ నా దగ్గర రిసోర్స్ అనేది ఏమీ లేదు. ప్రస్తుతం నా దగ్గర రిసోర్స్ ఏంటంటే ఒక ల్యాప్టాప్ ఉంది, దాంతోపాటు నాకు మొబైల్, దాంతోపాటు కొంచెం సేవింగ్స్తో కొనుక్కున్న ఈ యొక్క మైక్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు నేను అసలు కోడింగ్ అనేది రాదు నాకు. ఫస్ట్ నేను C++ని తీసుకుని ఆ C++ని స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి హై వరకు ఒక రేంజ్లో ఒక హై పర్ఫార్మెన్స్ కింద రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అనేది ఒక ఎమోషన్. అంటే నేను ఇందులో చేసి ఒక హై రేంజ్కి అనేది మారాలని చెప్పి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. కానీ చాలా రోజు స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా, కానీ ఎక్కడో చిన్న ఫియర్ ఆ ఫియర్తో ఆగిపోతున్నా. కానీ బట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి నేను ఇప్పుడు డిప్లొమా ఫైనల్ స్టూడెంట్, కానీ నా ఏమనేది ఏంటంటే 1000 డేస్. అంటే 1000 డేస్లో అంటే నా బీటెక్ అయ్యే లోపల నేను డిఎస్సిలో ఏదో ఒకటి కోడ్ అని ప్రాజెక్ట్స్ అని బిల్డ్ చేసుకుని స్లోగా నేర్చుకుని మొత్తం అంతా హైగా స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ జాబ్ అనేది హెచ్చు చేయాలి. అదే నా మెయిన్ గోల్. దానికోసం నేను అనేది ఇప్పుడు డే 1 to 1000 డేస్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను. దానికోసమే నేను ఇప్పుడు మీ ముందుగానే రావడం జరిగింది. బట్ డైలీ నేను చేసే అసలు ఏ కోడింగ్ అసలు ఏంటి, అసలు ప్రస్తుతానికి ఇందులో నేను ఎలా నేర్చుకుంటున్నా. మేబీ నేను మొత్తం ఫ్రీ రిసోర్స్ నుంచి నేర్చుకుంటాను. బట్ ఫ్రీ రిసోర్స్ నుంచి కూడా అంతగా అర్థం కాకపోతే అప్పుడు పెయిడ్ వెర్షన్కి అయితే మారతాను. బట్ ఎక్కడి నుంచి అనేది ఏం నేర్చుకుంటున్నాం అనేది కావాలి ఫస్ట్. అదే ఏం చేద్దాం, ఎప్పటి నుంచి నేర్చుకుందాం, మంచిగా స్లోగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామని ఈ యొక్క సిరీస్ ఇదే, ఈ యొక్క ఛాలెంజ్ సిరీస్ అని వస్తుంది. బట్ ఛాలెంజ్ ఇది నాకు. ఈ ఛాలెంజ్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ నేను ఎవ్రీడే డైలీ నాకు వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. చూడం ఎప్పటివరకు జస్ట్ మధ్యలో గివ్ అప్ చేస్తానా, లేకపోతే ఫెయిల్ అయిన తర్వాత కూడా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. స్టెప్ బై స్టెప్ మీదకి అప్గ్రేడ్ అవుతూ ఉంటాను అనేది ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.